సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాధియుద్ధాశ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖిన క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం అధ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతస్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చ కీర్తిః మరణాదతిరిచ్యతే అవాచ్యవాదాంశ్చ బహూన్ భయాద్రణాదుపరతం మన్యంతే త్వాం మహారథాః యేషాం చ త్వం బహుమతః భూత్వా యాస్యసి లాఘవం అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం హతో వా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. నిన్న జరిగినటువంటి శ్లోకాలు ఇవన్నీ కూడా ఏంటంటే యుద్ధం చేయించాలి, శ్రీకృష్ణుడి యొక్క లక్ష్యం అది. కాబట్టి ఎందుకని యుద్ధం చేయించాలి? ఏదో యుద్ధం చేసినందువల్ల ఏదో లాభం వస్తుంది ఇదంతా కాదు. పర్సనల్ ప్రాఫిట్స్ అనేవి దీంట్లో లేవు, వ్యక్తిగతంగా ఎవరికి లాభమైనటువంటిది కాదు. కాబట్టి ఇక్కడ మామూలుగానే భగవానుడి యొక్క అవతారం దేనికోసం వస్తుంది? ధర్మరక్షణ కోసం వస్తుంది. మొదటి నుంచి మనం చూస్తున్నాం. అది ఎవరి యొక్క ధర్మరక్షణ? ఎవరి ధర్మాన్ని రక్షించడానికి? భగవంతుడు పెట్టినటువంటి ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మానికి హాని కలిగినప్పుడు దాన్ని రిపేర్ చేయడానికి తనంతట తానే వస్తాను అని అన్నాడు. తను పెట్టినటువంటి ధర్మం అది.
కాబట్టి తను పెట్టినటువంటి ధర్మం ఎప్పుడైతే ఇక్కడ ఆచరించకుండా పోతుందో, దానికి వ్యతిరిక్తమైనటువంటి అధర్మం అనేటువంటిది ప్రబలుతుందో, అప్పుడు ఆయన యొక్క అవతారం వస్తుంది. కాబట్టి ఇక్కడేంటి, కృష్ణావతారంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి అర్జునుడి చేత యుద్ధం చేయించి ధర్మం యొక్క పరిరక్షణ చేయాలి అనేటువంటిది సంకల్పం. కాబట్టి దానికోసం ఎన్ని రకాలైనటువంటి ఎత్తులన్నా వేస్తాడు ఆయన, ఎన్ని రకాలైనటువంటి సూచనలు సలహాలైనా చేస్తాడు. కాబట్టి మొట్టమొదట చెప్పినటువంటిది ఏమిటి, నిన్న మొన్న చెప్పినటువంటిది ఏంటి అంటే, దేహం దేహి, పరమాత్మ ఒకడున్నాడు, ఆయనకి మరణం లేదు, కాబట్టి యుద్ధం చేయి. తర్వాత నిన్న దగ్గరకు వచ్చేసరికి ఏం చెప్పారు, స్వధర్మమపి చావేక్ష, నీ స్వధర్మాన్ని చూసుకున్నప్పటికీ కూడా నీవు క్షత్రియుడు కాబట్టి నీ స్వధర్మం ఏంటి, క్షాత్రధర్మం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునైనా సరే నువ్వు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి నువ్వు సమర్థుడివి, చేసి తీరాలి అనేటువంటివి చెప్పారు. ఎందుకని చెప్పారు, ఎందుకని యుద్ధం చేయాలి క్షత్రియుడైనటువంటి వాడు అంటే దానికి ఒక కారణం చెప్పారు, ఎదృచ్ఛయాచోపపన్నం స్వర్గద్వారమపావృతం. కాబట్టి యాదృచ్ఛికంగా నీకు లభించింది, నువ్వు వద్దనుకున్నా కానీ నీకు లభించినటువంటి ఒక చక్కటి అవకాశం ఇది. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి, నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి, నీ క్షాత్రాన్ని నిరూపించుకోవడానికి, నేను క్షత్రియుణ్ణి, నేను వీరుణ్ణి, సూర్యుణ్ణి సమాజాన్ని తెలియజేయడం కోసం అని చెప్పి, ప్రపంచానికి తెలియజేయడం కోసం అని చెప్పి నీకు వచ్చినటువంటి సదవకాశం. ఆ సదవకాశాన్ని పొరపాటును కూడా జార విడుచుకోవద్దు నువ్వు. కాబట్టి దానికోసమైనా సరే లభంతే యుద్ధం మీ దృశ్యం, ఎవరో కొద్ది మందికి మాత్రమే క్షత్రియులైనటువంటి వాళ్ళకి. నేను ఒక 3 ఏళ్ల క్రితం అనుకుంటా నాకు చిన్న హాబీ ఉంది. ఏంటి ఆ హాబీ అంటే, మీరు అనుకోవచ్చు స్వాములకి ఇట్లాంటి హాబీలు ఏంటండి అని అనుకోవచ్చు మీరు. అదేదో చిన్నప్పటి నుంచి అట్లా వచ్చేసింది. అదేంటంటే బైకింగ్, మోటార్ సైకిల్ మీద వెళ్ళటం, తిరగటం కొంచెం నాకు అదొక హాబీ. అది కూడా ఏంటంటే ఏదో సరదాగా మన రోడ్ల మీద కాదు. ఎక్కడంటే వి గో టు హిమాలయాస్. హిమాలయాస్లో లే, లదాఖ్, కార్గిల్, నుంబ్రా వ్యాలీ అట్లాంటి చోట చాలా టఫెస్ట్ కండిషన్స్ అనమాట. అక్కడ చాలా ఘోరమైనటువంటి కండిషన్స్ ఉంటాయి, అసలు రోడ్లు ఉండవు, ఆఫ్ రోడింగ్ అంటారు అనమాట. అట్లాంటి చోట బైకులు తోలటం అనేది అదొక పెద్ద ఇదనమాట, అది థ్రిల్లింగ్గా ఉంటుంది. అంటే ఏంటంటే ఇంట్లో ముందే చెప్పేసి వెళ్ళిపోతాం అనమాట, వస్తే వస్తా లేకపోతే లేదని. అక్కడ ఎట్లా ఉంటుందంటే, మీరు చూస్తే ఎప్పుడన్నా వెళ్ళారా, ఎవరన్నా వెళ్తే ఒకసారి చూడండి, చాలా ఘోరంగా ఉంటుందన్నమాట. ఎక్కడో పైన పోతుంటాం. అక్కడ కార్దుంగ్లా పాస్ అని హైయెస్ట్ మోటరబుల్ రోడ్ ఆన్ ద ఎర్త్, కార్దుంగ్లా పాస్ అంటారు అనమాట. ఈ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అంటే బైక్ ఏదన్నా ఒక వెహికల్ వెళ్ళడానికి ఉన్నటువంటి రోడ్డు ఏదన్నా ఉంది అంటే కార్దుంగ్లా పాస్ అనమాట. అక్కడ మిలిటరీ వాళ్ళు మాత్రమే తిరుగుతారు, మానవ మాతృలు ఎవరు తిరగరు. అట్లాంటి రోడ్ల మీద మోటార్ సైకిల్ ఎట్లాగా -2 డిగ్రీస్లో, -2 డిగ్రీస్ మంచు మీద మోటార్ సైకిల్ బుల్లెట్ 500cc తోలాలి. అట్లా తిరుగుతున్నప్పుడు అక్కడంతా ఎవరుంటారంటే అంత మిలిటరీ వాళ్ళే, ఎవరుండరు, ఇంకెవరు ఉండరు, మామూలు వాళ్ళు ఎవరు ఉండరు, అక్కడంతా మిలిటరీ పీపులే ఉంటారు. వాళ్ళతో చాలా సందర్భాల్లో మేము ఎక్కడన్నా క్యాంపింగ్ చేసినప్పుడు అప్పుడు వాళ్ళతో ఇంటరాక్షన్ ఉంటుంది సరదాగా వాళ్ళతో. అప్పుడు మేము వాళ్ళని అడిగా, నేను చాలాసార్లు 2-3 సార్లు వాళ్ళని అడిగా, మీరు ఇంత చలిలో ఇంత కష్టమైన, మేమేదో సంవత్సరంలో మా జన్మలో ఒక్కసారి వచ్చిపోతాం ఇక్కడికి, మా జన్మలో ఒక్కసారి వచ్చిపోయేటటువంటి ఏరియాస్ ఇవి, ఉంటామో లేదో తెలియదు ఇక్కడికి వస్తే కూడా, అట్లాంటి ఏరియాస్ ఇవి. మీరు ఇక్కడ సంవత్సరాల తరబడి సర్వీస్ చేస్తూ ఉంటారు, మీకు ఏమనిపిస్తుంది ఇక్కడ, మీరు ఎట్లా ఫీల్ అవుతారు, దేశ రక్షణ కోసం మీరందరూ ప్రాణాలు తెగించి మీరందరూ ఇక్కడ ఉన్నారు, మీరు ఎట్లా ఫీల్ అవుతారు అని నేను అడిగితే ఒక జవాన్ చెప్పాడు, తెలుగు కుర్రాడు, మన తెలుగు వాళ్ళంతా సరదాగా ఒక గ్రూప్లకు కనిపించారు మనకి, వాళ్ళు తెలుగు కుర్రాడు అనమాట. అతను చెప్పింది ఏంటంటే, ఒక్కసారన్నా బుల్లెట్ పేల్చే ఛాన్స్ వస్తుందేమో చూస్తున్నాను స్వామి అన్నాడు ఆయన. పాకిస్తాన్ మీద ఒక్కసారన్నా బుల్లెట్ పేల్చి వాడిని ఒక్కడన్నా చంపే అవకాశం నాకు దొరుకుతుందేమో వెయిట్ చేస్తున్నాను స్వామీజీ అన్నాడు. అంటే వాడికి ఇచ్చినటువంటి ట్రైనింగ్ ఏంటి, యు ఆర్ సపోజ్ టు కిల్, చంపాలంటే శత్రువుని నాశనం చేయాలి, చంపే అవతల పారేయాలి, అలాంటి ట్రైనింగ్ వాడికి ఇచ్చారు. వాడు ఎలా ఉంటాడు, నాకు ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అని ఉంటాడు వాడు, ఎప్పుడు పేల్చాలి అన్నట్టు ఉంటాడు వాడు. వాళ్ళ అవకాశం కోసం వెయిట్ చేస్తుంటారనమాట. అట్లానే యుద్ధాలు రావాలని కాదు, యుద్ధం అంటూ వస్తే ఫస్ట్ నేను కూడా దాంట్లో ముందు ఉండాలి అన్నట్టుగా ఉంటారు వాళ్ళు. కాబట్టి అటువంటి అవకాశం దొరకడం చాలా అదృష్టం.
కాబట్టి నీకు యాదృచ్ఛికంగా అసలు క్షత్రియుడికి చాలా అరుదుగా లభించేటటువంటి అవకాశం నీకు లభించిందయ్యా. స్వర్గద్వారమపావృతం, చక్కగా యుద్ధం చేయి. ఒకవేళ ఈ యుద్ధం కనుక నువ్వు చెయ్యకపోతే నీ స్వధర్మాన్ని నీ కీర్తిని రెండిటిని పోగొట్టుకున్నటువంటి వాడు అవుతావు అని చెప్పి ఇక్కడ ఏం చేశాడు, స్వధర్మాన్ని కాసి పక్కన పెట్టి కీర్తి ప్రతిష్టల గురించి చెప్పాడు. నీ కీర్తి ప్రతిష్టలు, నువ్వు ఒక యోధుడివి సూర్యుడివి అన్నటువంటి కీర్తి నీకుంది. అర్జునుడు కిరీటి అని చెప్పి ఎంత పెద్ద నీకు బిరుదులు ఇచ్చారు. సవ్యసాచి అనేటువంటి నీకు నామకరణం ఉంది, అటువంటి స్కిల్ నీకుంది. అంత పెద్ద పేరున్నటువంటి వాడివి సడన్గా ఇప్పుడు నేను యుద్ధం చెయ్యను అని అంటే కనుక ఏమవుతుంది, మొత్తం అంతా నువ్వు సంపాదించి మూట కట్టుకున్నటువంటి నీ కీర్తి మొత్తం కూడా ఒక్క క్షణంలో పడిపోతుంది. అంతా నీ గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. ఏదో పెద్ద యుద్ధం చేస్తాడని వస్తే తీరా యుద్ధంలోకి వచ్చి పారిపోయాడు, భయాద్రణాదుపరతం, భయంతో పారిపోయాడు యుద్ధంలోంచి అనేటువంటి చెడ్డ పేరు వస్తుందయ్యా నీకు. తవ అహితాహ, దీని గురించి ఎవరు మాట్లాడుకుంటారు ఎక్కువగా, నీ శత్రువులైనటువంటి వాళ్ళు. మామూలుగా మన శ్రేయస్సును కోరేటటువంటి వాళ్ళు, మన మిత్రులు. ఎప్పుడైనా కానీ మనకి ఏదన్నా ఒక చిన్న అపకారం కానీ లేకపోతే కీడు కానీ జరిగిందనుకోండి, వాళ్ళు ఏమంటారు, పోన్లే మనవాడేలే, ఏదో జరిగింది తెలియక జరిగిందనో ఏదో అట్లాగా వాళ్ళు పాపం సర్దుకుంటారు, మనకి సర్ది చెప్పడానికి ప్రయత్నం చేస్తారు కదా. కానీ మన శత్రువులు ఎవరైతే ఉన్నారో, అంటే మన హితం కోరనటువంటి వాళ్ళు, మన చెడును కోరుకునేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎట్లా ఉంటారో తెలుసా, ప్రపంచంలో మనతో పాటే ఉంటారు. వాళ్ళు కూడా మనలాగానే ఉంటారు, మన స్నేహితుల్లాగానే ఉంటారు. వాళ్ళు మనలాగే మన పక్కనే ఉంటారు. వాళ్ళు మన దగ్గర ఏమంటారో తెలుసా, అయ్యో నీకే జరిగిందా ఇట్లాగా, అయ్యో ఎంత ఘోరం జరిగిపోయిందయ్యా అని చెప్పని అంటారు. పక్కకి వెళ్ళి ఏమంటారు తెలుసా, బాగా అయింది, ఇట్లాగే కావాలి వీడికి. తవాహితాహ అహితాహ, వాళ్ళు అట్లా కోరుకుంటారు, వాళ్ళు అట్లా చెప్పుకుంటారు, వాళ్ళు అట్లా కోరుకుంటారు. వాడు కోరుకునేది కూడా అదే. వీడికి బాగా జరిగింది, తగిన శాస్తి జరిగింది వీడికి, వాడికి అది సంతోషం అన్నమాట. అలాగా నీ శత్రువులైనటువంటి వాళ్ళు 11 అక్షోహిణులు ఉన్నారు ఇక్కడ. ఒకటి కాదు, ఇద్దరు కాదు, 11 అక్షోహిణులు ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరూ రేపొద్దున ఇంటికి వెళ్ళి నీ గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. ఎందుకు వాళ్ళకి అవకాశం ఇస్తావు నువ్వు? కాబట్టి నీ కీర్తి ప్రతిష్టల్ని దృష్టిలో పెట్టుకో, నీ ధర్మాన్ని దృష్టిలో పెట్టుకో, పరిపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకో. ఏ రకంగా చూసుకున్నా కానీ నువ్వు యుద్ధం చేయడానికే అర్హుడివి. పోనీ ఇదంతా పక్కన పెట్టు, నువ్వేమైనా చనిపోతావు అని యుద్ధంలో నీకు భయం ఉందా? డోంట్ వర్రీ, దానివల్ల కూడా నీకు ఒక మంచి అవకాశం ఇచ్చాం. ఏంటి, ఒకవేళ నువ్వు చనిపోతే ఈ యుద్ధంలో ఏం జరుగుతుంది నీకు? స్వర్గద్వారమపావృతం, స్వర్గం లభిస్తుంది. ఒకవేళ గెలిచే ఉన్నావా, ఇక్కడ బతికే ఉన్నావా, నువ్వు గెలిచే వరకు పోరాడు. కాబట్టి గెలిస్తే వచ్చేటటువంటి లాభము, చనిపోతే వచ్చేటటువంటి లాభం. చనిపోతేనేమో స్వర్గము, బతికుంటేనేమో రాజ్య భోగాలు సుఖాలు ఇవన్నీ కూడా చక్కగా లభిస్తాయి. ఎటు చూసుకున్నా నీకు లాభమే. కాబట్టి యుద్ధం చేయి. దాదాపు 4-5 వర్షన్స్లో చెప్పాడు, యుద్ధం చేయడానికి ప్రోత్సహిస్తున్నాడు మాటి మాటికి. అయితే ఏంటి, ఇక్కడ అర్జునుడు ఒక మానసికమైనటువంటి దౌర్బల్య స్థితిలో ఉన్నాడు. దీన్ని మనం మొదటి అధ్యాయంలో చూసాం. 2వ అధ్యాయంలో 11వ శ్లోకం వరకు మనం గమనించాం. మానసికమైనటువంటి ఒక దౌర్బల్యం అంటే ఒక కుంగిపోయాడు అనమాట, నైరాశ్యానికి లోనైపోయినటువంటి వాడు. సో అటువంటి వాడికి మనం ఎంత చెప్పినా కానీ కొన్నిసార్లు ఏంటంటే మీరు గమనించండి, బాగా దుఃఖంలో ఉన్నటువంటి వాళ్ళు, ఏదైనా బాగా వాళ్ళని ఆవరించేసి ఉన్నటువంటి వాళ్ళకి మీరు ఎంత లాజికల్గా అన్నా చెప్పండి, ఎంత కష్టమైన వాళ్ళకి కాదు, అట్లా కాదు, నువ్వు చూడు, నీ పిల్లల కోసం, నీ భర్త కోసం, ఇది ఎంతన్నా చెప్పండి. ఆ సమయంలో పాపం వాళ్ళు ఎట్లా ఉంటారంటే, జరిగినటువంటి అవమానము, వచ్చినటువంటి దుఃఖము, దాని యొక్క ప్రాబల్యం ఎక్కువగా ఉండటం వల్ల మీరు ఎంత మంచి చెప్పినా కానీ, ఎంత సముదాయించినా కానీ వాళ్ళకి ఎక్కదు. అది వాళ్ళకి ఎక్కదు. మీరు ఎంతన్నా కష్టపడండి, వాళ్ళకి ఎక్కదు. అది అంతే. అది ఎప్పుడు ఎక్కుతుంది? వాళ్ళ దుఃఖమంతా తీరిపోయినటువంటి రోజున, వాళ్ళ మనసు శాంతించినటువంటి రోజున, వాళ్ళంతటా వాళ్ళు స్వాంతన అనేటువంటిది పొందినటువంటి రోజున, అప్పుడు మీరు ఏదన్నా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది.
ఇక్కడ అర్జునుడికి కూడా ఏదో 4 శ్లోకాలు చెప్పేసేసి ఒక 10-15 శ్లోకాలు చెప్పేసి ఇందువల్ల నువ్వు యుద్ధం చేయవయ్యా అని చెప్తే వెంటనే అర్థమైపోతుందా? అంత దుఃఖంలో ఉన్నటువంటి వాడు కాదు. కాబట్టి ఇంకా 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 దాంట్లో శ్రీకృష్ణుడు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో ఆ లైన్లోకి అర్జునుడు రాకపోవటం వల్ల ఏంటంటే నెమ్మదిగా టాపిక్లను మార్చుకుంటూ వస్తున్నాడు. ఇంకొక రకమైనటువంటి ట్రైల్ వేస్తున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడో చూద్దాం. 38వ శ్లోకం చదువుదాం. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. సుఖ దుఃఖే లాభాలాభౌ, సుఖ దుఃఖాల్ని లాభ అలాభం. అలాభం అంటే ఏంటి? నష్టం. లాభం కానటువంటిది నష్టం. వీటినన్నిటిని ఏం జయ అజయం, జయము అపజయం, వీటినన్నిటినీ కూడా ఏం చేస్తామంటే సమేకృత్వ, వీటినన్నిటినీ కూడా సమంగా స్వీకరించి తతః యుద్ధాయ యుజ్యస్వ, ఆ తర్వాత యుద్ధం అనేటువంటిది చెయ్యి. ఫస్ట్ నువ్వేం చేయాలో చెప్తున్నాడు, తర్వాత యుద్ధం చేయి. ఫస్ట్ ఏం చేయాలి? ఏవం పాపం అవాప్స్యసి, ఈ విధంగా కనుక నువ్వు యుద్ధం చేస్తే నీకు పాపం అనేటువంటిది అంటుకోదు. కాబట్టి కొన్ని రూల్స్ చెప్పాడు ముందు. సమేకృత్వ, సమంగా స్వీకరించమన్నాడు. ఏమేంటి సమంగా స్వీకరించాల్సినటువంటివి? సుఖాన్ని దుఃఖాన్ని, నెంబర్ 1. తర్వాతది ఏంటి? లాభం నష్టం, తర్వాత జయం అపజయం. ఈ మూడింటిని కూడా సమంగా స్వీకరించు. సాధ్యమేనా అండి? సాధ్యమేనా ఇది? అసలు ఇంకొన్నాళ్ళల్లో ఉగాది వస్తుంది. ఉగాది రోజున చూసుకుంటారు అందరూ. ఏదో మన నక్షత్రమో మన రాశో ఏదో తెలుస్తుంది మనకి. దాంట్లో ఫస్ట్ చూసుకునేది ఏంటి అందరూ? అసలు అది మెయిన్ పెడతారు ఫస్ట్. అసలు మీరు ఆ టాపిక్లో సపోజ్ వృషభ రాశి అని ఉందనుకోండి, ఆ వృషభ రాశి మొట్టమొదటి అక్కడ పెట్టేటటువంటిది ఏంటి? లాభం, ఆదాయము, వ్యయము చూసుకుంటాడు వీడు. చూసుకొని ఏముంటుంది? ఆదాయం 8, వ్యయము చూస్తాడు. ఏమన్నా 2, 3 అట్లా ఏమన్నా ఉంటుందేమో అని చూస్తే 11, 12 ఉంటుంది. అయిపోయిందిరా నా జీవితం అనుకుంటాడు. సమంగా చూడటం అయ్యే పనేనా? మానావమానాలు ఉంటాయి దాంట్లోనే కదా. నీకు జరిగే సన్మానం, ఎంత సన్మానం ఉంటుంది? ఉంటుంది. సన్మానం ఏమో ఒక 8 ఎంతో ఉంటుంది. అవమానం అది కూడా 11, 12 ఏడిసింది. అయిపోయింది. ఎంతమందితో తిట్లు తినాలరా నా జీవితంలో? ఇదే గోల. కాబట్టి మనం ఏంటంటే అంచనాలు వేసేస్తాం, గబగబగా ఫాస్ట్గా అంచనా వేసుకుంటాం. ఇప్పుడు మామూలుగా మొన్న జనవరి 1 వచ్చింది. జనవరి 1 రాగానే, లేకపోతే ఎవరిదన్నా బర్త్డేనో వచ్చినప్పుడు, జనవరి 1 వచ్చినప్పుడు మనం విషెస్ చేస్తాం కదా. అదే ఇంకా ఆ రోజు మోగిపోతుంటాయి ఫోన్లు, వాట్సాప్లు అవన్నీ కూడా. ఏముంటుంది దాంట్లో? నూతన సంవత్సర శుభాకాంక్షలు, విష్ యూ ఏ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. ఇంక ఇది పెట్టిందే పెట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఓపికగా ఏం చేస్తారంటే వీళ్ళకి పెట్టడం చేత కాదు, ఎవడో పంపించింది అందరికీ పంపిస్తుంటారు. కొత్తవి తయారు చేయడం చేత కాదు కదా, వీళ్ళు పంపించింది వాళ్ళకి, వాళ్ళు పంపించింది వీళ్ళకి, ఇట్లా మొత్తానికి ఆ రోజంతా ఇదే పని, ఇంకేం పని ఉండదు. ఎవడెవడు పంపించాడో చూసుకోవటం,
మనం వాళ్ళందరికీ మళ్ళీ పంపిస్తూ ఉండటం ఇదే పని. శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. విచిత్రం ఏంటంటే ప్రతి సంవత్సరం ఇవన్నీ జరుగుతున్నాయి, ప్రతి సంవత్సరం జనవరి 1కి జరుగుతూనే ఉండేది. ఇప్పుడు నాకు చెప్పండి, నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటే అర్థం ఏంటి చెప్పండి? ఎందుకు చెప్పుకుంటారు? దాని అర్థం ఏంటి? ఈ సంవత్సరంలో నీకు అన్ని శుభాలు కలగాలి, ఈ సంవత్సరం అంతా కూడా నీకు శుభాలు కలగాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాను. శుభాకాంక్షలు అనేటువంటి పదం యొక్క అర్థం అది కదా. దీని వెనక ఒక అంతరార్థం ఉంది. ఏంట అంతరార్థం అంటే, అరే కిందటి సంవత్సరం అంతా ఏడ్చావు, కనీసం ఈ సంవత్సరంలో అన్నా కనీసం ఈ సంవత్సరంలో అన్నా నువ్వు హ్యాపీగా ఉండరా, కిందటి సంవత్సరం అంతా ఏడ్చావు, ఈ సంవత్సరంలో అన్నా హ్యాపీగా ఉండు అని చెప్పి దాని అర్థం. వాస్తవంగా అయితే అది దాని అర్థం. విచిత్రం ఏంటంటే ఇది ప్రతి సంవత్సరం పెడతారు. అంటే ఏంటి? ప్రతి సంవత్సరం మనం ఎట్లా ఉంటాం? ఏడుస్తూనే ఉంటాం. ప్రతి సంవత్సరం 1వ తారీఖున శుభాలు కలగాలి అని పెట్టుకుంటాం. ఇదే మన బతుకు. వచ్చేదేమో అశుభం, రావాలని కోరుకునేదేమో శుభం. కాబట్టి దీన్ని అంచనాలు వేసుకుంటూ పోతూ ఉంటాం. ఇది శుభం జరిగింది, ఇది అశుభం జరిగింది, ఇది మంచి జరిగింది, ఇది చెడు జరిగింది, ఇది లాభం కలిగింది, ఇది నష్టం కలిగింది, ఇది జయం కలిగింది, ఇది అపజయం కలిగింది. ఇదే పని. ఇంకెంతకు మించి ఇంక లెక్కలేయడానికి మన దగ్గర ఏం లేవు. ప్రతి చిన్నదాన్ని ఈ మూడిటితోనే లింక్ పెట్టేస్తాం. ఇక్కడ కూడా అర్జునుడు కూడా ఏం ఆలోచిస్తున్నాడు? ఈ 3 తప్ప ఇంకేమన్నా ఉన్నాయా? సుఖము దుఃఖము కదా. ఏంటి సుఖము దుఃఖము? రాజ్యాలు పోగొట్టుకున్నారు అంటే సుఖాన్ని పోగొట్టుకున్నారు. అర్జునుడి దృష్టిలో ఏంటి? వీళ్ళందరూ సుఖం కోసమే నేను యుద్ధం చేస్తున్నాను అని అంటున్నాడు. యుద్ధం చేస్తే లభించేటటువంటిది ఏంటి? సుఖము అన్న సంగతిని బాగా దృష్టిలో పెట్టుకున్నాడు. యుద్ధంలో ఓడిపోతే కనుక దుఃఖం కలుగుతుంది, గెలిస్తే సుఖాలు లభిస్తాయి. రెండోది ఏంటి? లాభాలాభం. లాభం, వచ్చేటటువంటి సుఖమంతా కూడా లాభమే, పోయినటువంటి సుఖమంతా నష్టం. జయం అపజయం, యుద్ధంలో యుద్ధం చేసి శత్రువుని నాశనం చేస్తే లభించేటటువంటిది జయం. మనం కనుక ఓడిపోయామనుకోండి అపజయం. కాబట్టి వీటన్నిటిని అంచనా వేస్తున్నాడు. ఇప్పుడు మనం చేయాల్సినటువంటిది ఏంటంటే, ఇప్పుడు అర్జునుడికి ఇస్తున్నటువంటి సూచన ఏంటంటే సమౌకృత్వా. దీన్నంతా ఎలా స్వీకరిస్తావు? వచ్చినటువంటి నష్టమైనా సరే లాభమైనా సరే సమంగా తీసుకో. నీకు పేరు ప్రఖ్యాతులు వచ్చినా అపజయాలు కలిగినా సమంగా స్వీకరించు. జయం కలిగినా అపజయం కలిగినా నువ్వు చేయవలసినటువంటి కర్తవ్యం ఏదైతే ఉందో దాన్ని చేసుకుంటూ పో తప్ప వీటినన్నిటినీ నువ్వు అంచనాలు వేస్తూ కూర్చుంటే ఇంకా నువ్వు యుద్ధం చేయలేవు. కాబట్టి దీంట్లో ఏంటంటేనండి బ్యాలెన్స్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ అంటాం మనం ఎట్లా ఉంటుందంటే మానవుడి యొక్క జీవితం ఎట్లా ఉంటుందంటే ఈ రెండింటిని ఎందుకు చెప్పారంటే సుఖము దుఃఖము. సుఖం వచ్చిందనుకోండి ఏం చేస్తారు? సుఖం వచ్చింది ఏం చేస్తారు? ఇంక మామూలుగా ఇళ్లల్లో అయితే ఏదన్నా మనకి ఏదన్నా అనుకున్నది జరిగిందో, లేకపోతే ఏదన్నా సక్సెస్ అయ్యామో, లేకపోతే పిల్లలు అయితే ఎగ్జామినేషన్స్లో ఫస్ట్ వచ్చారో పాస్ అయ్యారో ఏదైనా జరిగిందనుకోండి, ఇంకా ఫోన్ల మీద ఫోన్లు చేసి రెచ్చిపోయి అందరికీ ఒకటే ఏమైనా అందరు విషెస్ చెప్పాలి, అందరికి చెప్పాలి. ఇప్పుడు కూడా అండి ఈ రోజుల్లో కూడా ఏంటంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఒకటి వచ్చింది మన దరిద్రం. ఈ సోషల్ మీడియాలో ఏం జరుగుతుందంటే ఈడేదో పోస్ట్ పెడతాడో ఏదో జరుగుతుంది. ఏది ఆ ఫేస్బుక్లోనే ఏమో ఉంటాయి. ఈ ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెడతాడు, పెట్టిన దగ్గర నుంచి ఏం చేస్తుంటాడు? ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెడతాడు, ఫేస్బుక్లో పోస్ట్ పెడతాడు. పెట్టిన దగ్గర నుంచి ఏం చేస్తూ ఉంటాడు? ఇంకా చూసుకో ఎన్ని లైకులు వచ్చాయి, ఇదే కోల, ఎంతమంది లైక్ చేశారు, ఎంతమంది లైక్ చేశారు, ఆ లైకులు లెక్కేసుకుంటూ కూర్చుంటుంటారు అనమాట. ఎంతమంది ఎంతమంది ఇవి ఎక్కువ ఉన్నాయనుకోండి ఇంకా వాడు ఏడుపు. మొన్న అమెరికాలో ఒక పెద్ద మర్డర్ జరిగింది. రీసెంట్గా ఒక 2 నెలల క్రితం అమెరికాలో ఒక మర్డర్ జరిగింది. ఒక ఆవిడ ఇంకొక ఆవిడ్ని పొడిచి చంపేసింది. ఒక ఆవిడ ఇంకొక ఆవిడ్ని ఎందుకురా అంటే ఫేస్బుక్లో అన్ఫాలో చేసిందంట. ఆవిడ ఫేస్బుక్లో అన్ఫాలో చేయగానే ఆవిడ కోపం వచ్చి ఆవిడ ఇంటికి వెళ్ళి చంపేసి వచ్చింది.
ఏమన్నా అర్థం ఉందా దాంట్లో? ఆవిడికి ఏం ప్రాబ్లం ఉండి అన్ఫాలో చేసిందో ఏమో మనకి తెలియదు, మొత్తాన్ని చంపేసింది. నన్నే అన్ఫాలో చేస్తావా అంటే ఏమవుతుందంటే, మనం ఈ ప్రాపంచికమైనటువంటి విషయ వాంఛలలో, ప్రాపంచికమైనటువంటి వ్యక్తులలో, ఈ ప్రపంచంలో పడిపోయినటువంటి మానవుడు ప్రపంచం నుంచి నాకు ఏదో రావాలి అని కోరుకుంటాడు. ఆ కోరుకున్నవన్నీ నీకు వస్తున్నాయా? రావు. కోరుకున్నది నీకు వచ్చిందనుకో, దాన్ని జయం అంటున్నావు, దాన్ని లాభం అంటున్నావు, దాన్ని సుఖం అంటున్నావు. నువ్వు కోరుకున్నటువంటిది నీకు రానటువంటి రోజున దాన్ని అపజయం అంటున్నావు, దాన్ని దుఃఖం అంటున్నావు, దాన్ని నష్టం అంటున్నావు. కాబట్టి ఇవన్నీ ఎక్కడి నుంచి కోరుకుంటున్నావు? నువ్వు ఈ ప్రపంచంలోంచే కోరుకుంటున్నావు. ఈ ప్రపంచంలోంచే లాభాలు రావాలి, ఈ ప్రపంచంలోంచే జయాపజయ అన్నీ ఇక్కడి నుంచే నువ్వు కోరుకుంటున్నావు. కానీ నువ్వు అనుకున్నటువంటివి ఏవి రావు. వచ్చినప్పుడేమోనేమో పైకి వెళ్ళిపోతూ ఉంటావు, రానప్పుడేమో కింద కుంగిపోతూ ఉంటావు. మానసికమైనటువంటి దౌర్బల్య స్థితి అనమాట. బ్యాలెన్స్డ్గా నువ్వు ఉండడానికి నీకు అవకాశం లేకుండా పోతుంది అది. కాబట్టి ఈ ప్రపంచంలో మనం మనుగడ సాగించాలి అంటే ప్రపంచాన్ని ఎక్కడ ఉంచాలో అంతవరకే వాడుకోవాలి, అక్కడే ఉంచాలి దాన్ని. అంతే తప్ప ఈ ప్రపంచమే నాకు సుఖాలను ఇస్తోంది, ఈ ప్రపంచమే నాకు దుఃఖాలను ఇస్తోంది అనుకుని ప్రపంచాన్ని తిట్టడం కనుక మొదలు పెడితే ఇంక దానికి అంతు లేదు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇవన్నీ పక్కన పెట్టేసి నువ్వు చక్కగా తతో యుద్ధాయ యుజ్యస్వ, ఈ విధంగా బ్యాలెన్స్డ్గా ఉండి కనుక నువ్వు యుద్ధం చేయగలిగితే నైవం పాపం అవాప్స్యసి, నీకు పాపం చుట్టుకుంటుందేమో అని నీకు భయం ఉంది కదా, నైవం పాపం అవాప్స్యసి, నీకు పాపం అనేటువంటిది రాదు. ఇంతకీ పాపం అంటే ఏం చెప్పండి? దేన్ని పాపం అని అంటాం మనం? ఏది పాపం? నేను అడిగా ఒకళ్ళు ఇట్లాగే, సార్ పాపం అంటే ఏంటి? పుణ్యం కానిది పాపం. సింపుల్. పుణ్యం కానిది పాపం. ఎందుకు? పుణ్యం అంటే ఏంటి? పాపం కానిది పుణ్యం. పాపాయ పరపీడనం. పరపీడనం అంటే ఏంటంటే, ఇక్కడ పాపాయ పరపీడనం కరెక్టే. పాపం అంటే ఏంటి అంటే, ఒకటి ఏది చేసిన తర్వాత, ఏ కర్మ చేసిన తర్వాత నేను భగవంతుడికి దగ్గరయ్యాను అనేటువంటిది పుణ్యం. ఏ కర్మ చేసిన తర్వాత నేను భగవంతుడికి దూరం అయ్యాను అది పాపం. ఒక పని చేసిన తర్వాత ఆ కర్మ ఫలం ఏదైతే ఉందో అది నన్ను భగవంతుడికి మరింత దగ్గరగా తీసుకెళ్ళాలి. తీసుకెళ్తే అది పుణ్యకర్మ. భగవంతుడి నుంచి నన్ను దూరం చేసిందనుకోండి, అది పాపకర్మ. ఫలితం ఏదన్నా అవనివ్వండి, భగవంతుడి నుంచి నువ్వు దూరం అయిపోయావు. కాబట్టి ఇక్కడ కూడా ఏంటి, నువ్వు చేసినందువల్ల ఈ పుణ్యకార్యం ఏదైతే నువ్వు చేయబోతున్నావో ఇది కేవలం యుద్ధం కాదు నాయన, ఇదొక పెద్ద మహాయజ్ఞం, ఇదొక పెద్ద పుణ్యకార్యం. ఇది నీకు ఎటువంటి పరిస్థితుల్లో పాపం అనేటువంటిది నీకు అంటదు. ఎందుకంటే ఉత్తమోత్తమైనటువంటి ధర్మాన్ని నిలబెట్టేటటువంటి యుద్ధం చేయబోతున్నావు కాబట్టి అని చెప్పి